ఇప్పుడు వచ్చేసి మనం ట్రియార్క్ మాడ్యులర్ ఫ్యాక్టరీలో ఉన్నామండి. సో ఇక్కడ మాడ్యులర్ ఇంటీరియర్స్ ఎలా జరుగుతుంది, రా మెటీరియల్ నుండి మనకి అవుట్పుట్ వరకు ప్యాకింగ్ అలానే ఇన్స్టలేషన్ కూడా ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. మనకి ఇంటీరియర్స్ అంటే మనకి మాన్యువల్ ఇంటీరియర్స్ అలానే మాడ్యులర్ ఇంటీరియర్స్ కూడా ఉంటాయి. మాన్యువల్ అంటే మన అందరికీ తెలిసిందే, మన ఇంట్లోనే వర్క్ జరుగుతుంది, మన ముందే ఫిట్టింగ్ కూడా జరుగుతుంది. సో ఇన్స్టలేషన్ అన్నది మాన్యువల్ గా చూడొచ్చు, చేయొచ్చు. అలానే ఫ్యాక్టరీలో వచ్చేసి మాడ్యులర్ ఇంటీరియర్స్ అన్నది రెడీ అవుతుంది. ట్రియార్క్ మాడ్యులర్ ఫ్యాక్టరీలో ఉన్నాము. ఇక్కడ రా మెటీరియల్ నుండి అవుట్పుట్ వరకు ఎలా అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది, దాని ఇన్స్టలేషన్ ఎలా ఉంటుందని డీటెయిల్ గా తెలుసుకుందాం. సో మనం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్న రాము గారిని అడిగి తెలుసుకుందాము. హలో అండి. సో చెప్పండి, మనకి మాన్యువల్ కి మాడ్యులర్ కి డిఫరెన్స్ ఏంటండి? మాన్యువల్ గా ఏంటంటే మనకి రా మెటీరియల్స్ సైట్ కి వెళ్ళిపోయి మనం ఇక్కడ మాన్యువల్ గా పేస్ట్ చేస్తారు. కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మెటీరియల్ పేస్టింగ్ చేస్తుంటారు. సో ఫ్యాక్టరీలో ఏమైతుందంటే మిషన్ ప్రెసింగ్ అవుతుంది. సో మాన్యువల్ అక్కడ ఏం చేస్తుందంటే బబుల్స్ రావడం కానీ పేస్ట్ చేస్తే ఆ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాక్టరీలో ఏంటంటే మనకి ఆ ఛాన్సెస్ అనేది 0% బికాస్ ఆఫ్ మిషన్ ప్రెసింగ్. పేస్టింగ్ ఉంటుంది. పేస్టింగ్ తర్వాత కటింగ్, ఎడ్జ్ బైండింగ్, మల్టీ బోరింగ్, సో మొత్తం అంతా ప్రాసెస్ వైజ్ గా జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మనకి ఏంటంటే మొత్తం మిషన్ మేడే జరుగుతుంది కాబట్టి ఫినిషింగ్ మన పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది, ఎగ్జాక్ట్ ఫినిషింగ్. దాని గురించి ఇప్పుడు ఎలా ఉంటది మీకు ప్రాసెస్ 1 by 1 ఎలా చేస్తాము ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్వాలిటీ వైజ్ అయితే కనుక మన మాన్యువల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మాన్యువల్ లో లామినేట్ అంటించారు. సో మనకి ఏంటంటే బోత్ సైడ్ ప్రెసింగ్ అయిపోతుంది. సో ఈవెన్ ఎడ్జెస్ కూడా అంతా పీవీసీ తో మనకి మొత్తం మౌల్డ్ అయిపోతుంది కాబట్టి అసలు చెదలు వచ్చే ఛాన్స్, మనకి టర్మినేట్ ఛాన్సెస్ అసలు ఏది లేదు. నెక్స్ట్ ఫినిషింగ్ వైజ్ వస్తే 100% ఫ్యాక్టరీ ఫినిషింగ్ అనేది మాన్యువల్ ఫినిషింగ్ ఏంటంటే సో ఎడ్జెస్ వస్తాయి కదండి, ఎడ్జెస్ ఏంటంటే షార్ప్ ఉంటాయి మాన్యువల్ దాన్ని. సో మన ఫ్యాక్టరీలో ఏంటంటే మౌల్డింగ్ అయిపోయి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, సాఫ్ట్ గా అనిపిస్తుంది. మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే రా మెటీరియల్ వస్తుంది. రా మెటీరియల్ కస్టమర్స్ పంపిస్తారు. కస్టమర్ పెట్టిన రా మెటీరియల్ ని ఫస్ట్ మనం ఇక్కడ పేస్టింగ్ దగ్గర తీసుకొచ్చేసి పేస్టింగ్ చేస్తాం. మనం వాడే గ్లూ గానీ ఫెవికాల్ గమ్ గానీ మొత్తాన్ని పర్ఫెక్ట్ గా తీసుకొని రా మెటీరియల్ మీద లామినేట్ బోత్ సైడ్ ప్రెస్ చేసి మిషన్ లో పెడతాం. మిషన్ ప్రెసింగ్ అవుతుంది. సో మనకి 100 ton మిషన్ టన్ ఇది. సో డైలీ 60 boards కెపాసిటీతో మనం ప్రెసింగ్ చేస్తాం. మనకి మినిమం ఆఫ్ టైం వస్తే 6 hours పడుతుంది బికాస్ ఆఫ్ కోల్డ్ ప్రెస్ పెట్టేసి లామినేట్ చేస్తారు. అవును, బోత్ సైడ్ కలిపి 6 hours అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే బోత్ సైడ్ వచ్చినప్పుడు మెటీరియల్ అనేది ఎక్స్పోజర్ బయటకు ఉండదు. సో ఇదే మాన్యువల్ ఏమవుతుందంటే వన్ సైడ్ లామినేట్ పేస్ట్ చేస్తారు, వన్ సైడ్ పేస్ట్ చేయాలి. సో ఇది వాల్ కి ఎక్స్పోజ్ అవుతుంది. అందుకని డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బోత్ సైడ్ లామినేట్ ప్రెస్ చేస్తారండి. సో ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్ యూనిట్. సో మనకి లామినేట్స్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రెస్సింగ్ స్టార్ట్ చేస్తారు. సో బోత్ సైడ్ వేసిన తర్వాత మనకి 6 hours పడుతుంది ప్రెస్సింగ్ కి. సో ఇది వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు గ్లూ వేస్తున్నారు. దీనిపైన మళ్ళీ ఇప్పుడు లామినేట్ వేసి ఎలా ప్రెస్ చేస్తారో ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇది లామినేట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ప్రెస్సింగ్ కి వేస్తారనమాట. సో ఇది వచ్చేసి ప్రెస్సింగ్ ప్రాసెస్ అండి. వన్స్ లామినేట్ బోత్ సైడ్ వేసిన తర్వాత ఇట్లా ప్రెస్సింగ్ కి పెడతారు. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయింది. ఇది మనకి ఒక 6 hours పడుతుంది బోత్ సైడ్ లామినేట్ ప్రెస్ అవడానికి. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత కటింగ్ చేస్తాం. సో ఇది 6 hours ఉంటాయి కదండి. 6 hours తర్వాత రాబోట్ తీసిన రాబోట్ మనకి జాబ్ లేట్ ఉంటుంది. సో దీనిలో కట్ లిస్ట్ ఉంటుంది. సో కట్ లిస్ట్ ప్రకారం మనం దాని మెషిన్ లో ఎంటర్ చేస్తాం. ఎంటర్ అవుతుంది ఆటోమేటిక్ గేజ్. సో మనం ఎంటర్ చేసిన బోర్డు రా మెటీరియల్ బోర్డు ని కట్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి బోర్డు చూపిస్తాను మీకు, ఒకసారి కటింగ్ ఎలా ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ కోల్డ్ ప్రెస్ లో ఏదైతే మనకి ప్రెస్సింగ్ అయిపోతుందో దాన్ని బయటికి తీసిన తర్వాత ఇది కటింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఆటోమేటిక్ గా మనం అంతా సిస్టమ్ లో సెటప్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. సో మొత్తం అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, అది ఆటోమేటిక్ సెట్ చేసి ఉండాలి. మాన్యువల్ ప్రకారమే సెటప్ చేస్తారు. ఓకే, ఆల్రెడీ కట్ లిస్ట్ ఉంది కదండి. కట్ లిస్ట్ ప్రకారం గేజ్ సెట్ అయి ఉంది. అదే సైజ్. సో మనకి కట్ లిస్ట్ ప్రకారమే మొత్తం మనం సెటప్ చేసేసుకోవచ్చు మెషిన్ లోనే. సో ఆటోమేటిక్ గా అదే కటింగ్ అయితే చేసేసుకుంటుంది. సో మనకి కావాల్సిన విధంగా మనం సెటప్ అయితే చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎడ్జ్ బైండింగ్ అండి. నెక్స్ట్ మనకి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎడ్జ్ బైండింగ్ వస్తాం మనం.
ఓకే సో అది అయిపోయిన తర్వాత ఎడ్జ్ బైండింగ్ ప్రాసెస్ ఉందంట, అది కూడా చూద్దాము. ఈ ఎడ్జ్ బైండింగ్ లో ఏంటంటే మనకి ఇంటర్నల్ వచ్చేసరికి ఏమో 0.8 వాడతాము. నెక్స్ట్ 2 mm ఎడ్జ్ బైండింగ్ ఉంటుంది, 1.3 ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ ఎడ్జ్ బైండింగ్స్ మనం వాడతాం. ఓకే సో డిపెండ్ కలర్ ని బట్టి కలర్ ఎడ్జ్ బైండింగ్ తీసుకుంటాం. ఇది పీవీసీ ఎడ్జ్ బైండింగ్ వాడతాం అండి. మెయిన్ ఏంటంటే టర్మెంట్ అసలు వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఓకే నెక్స్ట్ ఇంకోటి పర్ఫెక్ట్ ఫినిషింగ్. ఎడ్జ్ బైండింగ్ వాడుతున్నారు, దీని వల్ల ఏంటంటే మనకి చెదపట్టడం అలాంటివి అయితే అసలు జీరో అంటున్నారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది. చూడండి ఇది ఫినిషింగ్ కూడా ఏది గుచ్చుకోవడం కానీ షార్ప్ గా అస్సలు లేదు. అదే మాన్యువల్ అయితే మనకి ఎడ్జెస్ బయటకు వచ్చినట్టు ఉంటుంది. అవును, సో ఇది ఫినిషింగ్ అలానే లుక్ కూడా చాలా బాగుందండి. సో ఇది ఎలా జరుగుతుందో ఒకసారి మనం కూడా చూసేద్దాము. సో ఇది చూడండి ఫినిషింగ్ ఇట్లా 2 mm వచ్చేసి లోపల యూజ్ చేస్తున్నారు, పైన వచ్చేసి పీవీసీ ఫినిషింగ్. సో ఇప్పుడు మనం ఎడ్జ్ బైండింగ్ ప్రాసెస్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఎడ్జ్ బైండింగ్ ఇస్తామండి. ఓకే ఇక్కడ ఆటో ఎడ్జ్ బైండింగ్ ఇస్తాం. సార్ మనకి ఆటోమేటిక్ తీసుకెళ్తాం. సో ఫినిషింగ్ చూడండి, ఇది చూడండి మేడం. 0.8 ఎడ్జ్ బైండింగ్ కూడా ఎంత స్మూత్ వస్తుంది అనేది చూడండి. వెనక వచ్చేసి ఎడ్జ్ బైండింగ్ మిషన్ అండి. మనం ఇందాకే చూసాం కదా ప్రాసెస్ ఎలా జరుగుతుందని. ఇది వచ్చేసి బిఫోర్, అసలు ప్రాసెస్ జరగక ముందు ఇలా ఉంది, మనకి జరిగిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. సాఫ్ట్ గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మాన్యువల్ లో వచ్చేసి మనకి ఇట్లా ఎడ్జెస్ అన్నవి కార్నర్స్ ఇంత సాఫ్ట్ గా ఉండదండి, కొంచెం షార్ప్నెస్ ఉంటది. ఇక్కడైతే రౌండ్ గా కూడా మనకి ఇట్లా మోల్డ్ చేశారు, స్మూత్ గా ఉంది, సో దట్ మనకి ఏమి షార్ప్నెస్ అన్నది ఉండదు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే బాక్స్ కి సంబంధించిందని మల్టీబోరింగ్ చేస్తాం. సో మన బాక్స్ అంతా స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది, ఎడ్జ్ బైండింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ బాక్స్ మల్టీబోరింగ్ చేసి ఇక్కడ రెడీ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి సైట్ పంపిస్తాం. సో ఆ మల్టీబోరింగ్ ఎలా జరుగుతుంది మీకు ఒకసారి చూపిస్తాం. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మల్టీబోరింగ్ తో పాటు సిఎన్సీ కార్వింగ్స్ కూడా అవుతాయి. సో ఈ మిషన్ ఏంటంటే పెద్ద సిఎన్సీ కార్వింగ్ మిషన్, ఇది 6 head మల్టీబోరింగ్. ఇప్పుడు అంతా లేటెస్ట్ ఏంటంటే డోర్స్ మీద డిజైన్స్ ఉన్నాయి, గ్రూయింగ్ అని మన మిషన్ లో అవుతాయి. సో ఇది ఆల్రెడీ డిజైన్ చేసిన ఇది అయిన తర్వాత దీన్ని ప్యాకింగ్ చేస్తాం. నెక్స్ట్ మనం మల్టీబోరింగ్ మనకి కట్ లిస్ట్ ఉంటది. కట్ లిస్ట్ ప్రకారం మల్టీబోరింగ్ ఏ బాక్స్ కా బాక్స్ మల్టీబోరింగ్ చేస్తాం. మల్టీబోరింగ్ చేసిన బాక్స్ ని ప్యాకింగ్ చేసి సైట్ పంపించి 3 days లో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే సో ఓవరాల్ గా మొత్తం ఒక ఇంటికి ఇంటీరియర్స్ ఎన్ని డేస్ పడుతుందండి? 15 days లో మొత్తం టోటల్ గా అయిపోతుంది. మన దగ్గర ప్రాసెస్ 10 days పడుతుంది, 5 days టు ఇన్స్టాలేషన్. ఇది వుడెన్ డోర్ వస్తుంది, ఇదేమో లాకింగ్ వస్తుంది. మిషన్ లో మనకి ఆల్రెడీ హోల్స్ రెడీ, సో ఈ మిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వుడెన్ గట్టి అన్ను, ఇదేమో యాపిల్ లాక్. ఈ లాక్ తో వచ్చేసి జస్ట్ మనం హోల్డ్ చేసి పెట్టేసుకుంటే లాక్ అయిపోతుంది. ఫిట్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. 1 day లో 2 BHK ఫ్లాట్ మొత్తం ఫిట్టింగ్ చేసేయచ్చు. అదే మాన్యువల్ ఏంటంటే స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ మాన్యువల్ కట్ చేసుకోవాలి, టైం పడుతుంది కాబట్టి. సో ఫ్యాక్టరీకి మాన్యువల్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకి మాన్యువల్ గా అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఇదైతే మనకి 1 day లోనే అయిపోతుంది. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే రెడీ అయ్యి వస్తుంది కాబట్టి ఈ ఫిట్టింగ్స్ అన్ని 1 day లోనే చేసేస్తారంట. మనకి ఇన్స్టలేషన్ కూడా ఒక 1-2 days లో అయిపోతుంది. సో ఫినిషింగ్ కూడా మనకి మాన్యువల్ లో కంపేర్ చేస్తే చాలా సాఫ్ట్ గా అండ్ నీట్ గా కూడా ఉందండి. సో ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇట్లా మనకి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ప్యాకింగ్ చేసేసి మనకి ఇన్స్టలేషన్ కి రెడీ చేసేస్తారు. సో మనం చూసాం కదా రా మెటీరియల్ నుండి ఫినిషింగ్ వరకు ఎలా అయితే జరుగుతుందో ఫ్యాక్టరీలో. మనం వచ్చేసి ఇప్పుడు ట్రియార్క్ మాడ్యులర్ ఫ్యాక్టరీలో ఉన్నాము. సో ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇదండి డీటెయిల్స్ అన్ని. సో ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ అండి. ఆఫ్టర్ ప్యాకింగ్ ఇలా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇలా మనకి కస్టమర్ నేమ్ కూడా ఇట్లా పైన రాసి పెట్టేస్తారు. సెగ్రిగేషన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. సో ఇదండి ఓవరాల్ గా మనకి మాడ్యులర్ ఫ్యాక్టరీలో జరిగే రా మెటీరియల్ నుండి ప్యాకింగ్ వరకు అయితే ఫుల్ డీటెయిల్స్ ఇందులో తెలుసుకున్నాం కదా. థ్యాంక్స్ అండి మాకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.